నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. అయితే ఈయనతో మాట్లాడి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీ ముందు తీసుకొచ్చేసా. అండ్ మీరు కూడా చూసేయండి, అదేంటో మీకు కూడా తెలుస్తుంది. నమస్కారం సార్. నమస్కారం మా పద్మావతి. సార్, యాక్చువల్ గా ఈ రోజు నేను మీతో ఈ టాపిక్ మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఏంటి అంటే, అమెరికాపై ఆధిపత్యం సాధించాలి అనే ఒక ఉద్దేశంతో చైనా వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క దాని మీద ఆధిపత్యం సాధించాలి అనే ఒక మైండ్ సెట్ వాళ్ళకి ఎప్పటి నుంచో మనం చూస్తూ వస్తున్నాం. లైక్ గతంలో మన ఇండియా మీద జరిగిన విషయాల్లో కూడా మనం అన్నిటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ వస్తే చైనా ఎప్పుడు కూడా అన్ని దేశాల మీద మనకి ఆధిపత్యం కావాలి అని అనుకుంటుంటుంది. మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా చైనా వాడు ఒక ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాని వల్ల అమెరికా ఎంతగానో ప్రభావితం చెందింది. అయితే దానిలో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ డీప్ సిక్ అనే ఒక ఏఐ ఏదైతే ఉందో దాని వల్ల అమెరికా మొత్తం కొలాప్స్ అయిపోయింది అని అంటున్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎందుకని పడిపోయింది అని ఇంత క్లారిటీగా అది కూడా చైనా వాళ్ళ వల్లే అని చెప్పగలుగుతున్నారు. వెరీ గుడ్. చైనా ఎప్పుడు కూడా టెక్నాలజీలో నెంబర్ 1. సూపర్. మనకి ప్రపంచ యుద్ధాలు, ఫస్ట్ ప్రపంచ యుద్ధం, సెకండ్ ప్రపంచ యుద్ధాలు వచ్చినప్పుడు కూడా జపాన్, చైనాలే సూపర్ పవర్స్. అమెరికా ఏం లేదనమాట. ఈ మధ్య కాలంలో అది అగ్రరాజ్యంగా ఎదిగింది. కాబట్టి ఈ ఎంత తొక్కేయాలని చూసినా సరే చైనా వాళ్ళని, మనకి వాళ్ళు ఎప్పుడు కూడా టెక్నాలజీలో అత్యంత చీప్గా, మనకి ఉచితంగా చీప్గా ఇచ్చేస్తారు ప్రొడక్ట్స్. అందువల్లనే మనకి చైనాలో సెల్ ఫోన్స్ ఉంటాయి. ఎంత క్లారిటీ ఉంటాయంటే ఈ కెమెరాలు కూడా అవసరం లేదనమాట. ఆ ఫోన్స్ తోనే మనం వీడియోస్ తీయచ్చు, అంత క్లారిటీ ఉంటాయి. ఏది మనం యాపిల్ ఫోన్ కొనుక్కుంటే ఎంత ఈ కెమెరా ఎంత క్లారిటీ ఉంటుందో ఈ చైనా ఫోన్స్ అంత క్లారిటీ ఉంటాయి. అలా టెక్నాలజీలో రంగం నెంబర్ 1 కాబట్టి ఇదేం చేసిందంటే దాని పట్టు వదలదనమాట. సో కరోనా లాంటి విషయాల్లో మనకి చైనాకి మనకి చైనా వల్ల ప్రపంచ దేశాలే నాశనం అయిపోయినాయి. ఎందుకంటే అక్కడి నుంచే పుట్టింది కాబట్టి కరోనా వైరస్. కానీ టెక్నాలజీలో మాత్రం చైనాని ఎవరు కూడా బీటౌట్ చేయలేం. ఇప్పుడు అసలు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డీప్ సీక్ అని ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది, ఒక యాప్ లాంటిది. అదేంటంటే చైనా సంస్థ, అది యుఎస్ టెక్నాలజీకి, యుఎస్ఏ ఏంటంటే జనరల్గా టెక్నాలజీలో దిగ్గజం, అది నెంబర్ 1 అది. కానీ యుఎస్ఏ టెక్నాలజికల్ దిగ్గజాలే భయపెట్టింది అనమాట దీంతో. ఏమిట్రా చేసింది అని అంటే, ఈ డీప్ సీక్ ఎంట్రీతో మనకి ఏఐ టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇట్ బ్రాట్ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఏఐ టెక్నాలజీ. తర్వాత ఈ ఏఐ రీసెర్చ్ ల్యాబ్ అని ఉందన్నమాట చైనాలో, సిలికాన్ వ్యాలీలో. అది డీప్ సీక్ సిలికాన్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ రీసెర్చ్ ల్యాబ్, డీప్ సీక్ సిలికాన్ వ్యాలీ నుంచి ఇది విడుదలైంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఇదంతా కూడా ఒక పెద్ద సంచలనంగా మారిపోయి లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ బాత్ అని చెప్పేసి ఒకటి తయారు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చాట్ బాత్ అని. అదేం చేసింది, ప్రజెంట్ మార్కెట్లో మిగతా పోటీ సంస్థలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ కంపెనీలో పోటీ చేసిన కంపెనీలు అన్నిటికీ కూడా సవాల్గా మారినాయి. ఎలా ఓపెన్ ఏఐ సంస్థ ఈ రూపొందించినటువంటి ఈ చాట్ జీపీటీ, ఇది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈ చైనా వాళ్ళు ఈ చాట్ బాత్ ఎప్పుడైతే విడుదల చేశారో, ఈ చాట్ బాత్ వెళ్ళి చాట్ జీపీటీ అని మన పిల్లలంతా కూడా ఏది కావాల్సి అది, వాళ్ళకి ఏదైనా వర్క్ కావాలనుకో, ప్రాజెక్ట్ చేయించుకోవాలా, చాట్ జీపీటీ పెట్టేస్తే ప్రాజెక్టు దాని అంతకది ప్రోగ్రామ్ అంతా చేసి చూపించేస్తుంది. మన వాళ్ళకి ఇప్పుడు ఒక అసెంబ్లింగ్ చేయాలా, ఒక ప్రోగ్రామ్ని కనిపెట్టాలా, అది లేదు, టీచర్ లేడు, చాట్ జీపీటీని అడిగితే అది చేసి చూపించేస్తుంది. ఇప్పుడు ఎందువల్ల వీళ్ళకి అందరికీ ఇబ్బంది వచ్చింది అని అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక పెద్ద పెద్ద సినిమాలు తీస్తాం, 500 కోట్లు మినిమం ఉన్నటువంటి సినిమా, 600 కోట్లు అది తీస్తే హిట్ అయ్యింది, ఒక 1000 కోట్లు కలెక్షన్ వచ్చింది అని వింటాం, బాగుంది. కానీ మనం పెట్టుబడి ఎంత పెట్టాం, 500 కోట్లు పెట్టాం. అదే కేవలం ఒక 10 లక్షలు 20 లక్షలు, ఇప్పుడు మనం చాలా సినిమాలు వచ్చినాయి చూడండి, చిన్న బడ్జెట్లతో, అవన్నీ కూడా ఒక 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితేనే అది 500 కోట్లు 600 కోట్లు లాభాలు తీస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ రేషియో చూసుకోవాలి. 500 కోట్లు పెట్టుబడితే
ఒక 800 కోట్లు 700 కోట్లు వచ్చింది అనుకోండి, మనం ఒక 100 కోట్లు ఎక్కువ వచ్చింది అనుకో, అక్కడ 50 కోట్లు పెడితేనే 500 కోట్లు వచ్చింది. అంటే అవును. ఎక్కువ లాభం తక్కువ పెట్టుబడితో ప్రాఫిట్ రేషియో ఎక్కువ ఉంది అక్కడ. అవును. ఇక్కడ ప్రాఫిట్ రేషియో తక్కువ ఉంది. అప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే మనకి ఎక్కువ పెట్టుబడి పెట్టిన కంపెనీల మీద విశ్వాసం అంటే ప్రజలకు తగ్గిపోతుంది. పెట్టుబడి లాభం అనే దాని మీద ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా నడుస్తుంది అని అంటున్నారు ఆ, మీరు. పెట్టుబడి ఎక్కువ పెట్టి లాభాలు తక్కువ తీస్తున్నారు. ఉమ్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసేస్తున్నప్పుడు ప్రజలు ఈ పెద్ద పెద్ద కంపెనీలను ఎందుకు చూస్తాయి? ఆ విధంగా ఈ చాట్ జీపీటీ ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ అమెరికా వాళ్ళు తీసుకొని కొన్ని సబ్స్క్రిప్షన్స్ లాగా పెట్టింది. ఉమ్. అంటే ఏం చేసిందనంటే ఇప్పుడు సపోజ్ ఈ ఈ మన చాట్ బాత్ తీసుకున్నాం కదా, ఎక్కువ సర్వీసెస్ని ఈ చైనా ఏం చేసిందంటే చాట్ బాత్ తీసుకొచ్చి ఎక్కువ సర్వీసెస్ని ఫ్రీగా ఇచ్చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల ఏమైంది, ఇంటర్నెట్ హిస్టరీలో ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఉమ్. మనము మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఆ తర్వాత మెటా వంటి సంస్థలన్నిటికీ కూడా చాట్ బాత్ లాంటి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. దాంతో ఏమవుతాయంటే వీటిలన్నిటికీ దెబ్బ తగిలింది. ఇప్పుడు ఏ చాట్ బాత్ వల్ల డీప్ సీక్ వల్ల ఏమైందంటే R1 అని ఒకటి ఉంటుంది. ఉమ్. అందులో ఏంటంటే an ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ని మార్కెట్లోకి దింపేసరికి అది ఏం చేస్తుందంటే సేమ్ చాట్ జీపీటీ ఎలాగైతే వర్క్ చేస్తుందో ఉమ్. అంతే విధంగా ఈ చాట్ బాత్ కూడా